నాకు భాగవతంలో ఒక చిన్న ప్రశ్న ఉందండి. భాగవతం ప్రారంభంలో సత్యం పరం ధీమహి అని వృత్రాసుర సంహార వధ ఏదైతే వర్ణింపబడిందో అదే శ్రీమద్ భాగవతము అని మత్స్య పురాణంలో ఉంది అని ఉందన్నమాట. కానీ మనకి యథార్థంగా ఏంటంటే భాగవతం అన్నది అన్నిటికన్నా చివర రాశారు కదండి, అన్ని పురాణాల కన్నా అది చివర ఉంది కదా. అంటే పురాణంలోనే దీని గురించి వర్ణన ఎలా వచ్చింది అని నాకు అర్థం కాలేదు. మంచి ప్రశ్న అండి. ఒక గ్రంథాన్ని ఎవరైనా రాయబోయేటటువంటి మహానుభావుడు గ్రంథం యొక్క ముగింపు వరకు ముందుగానే ఒక పథకాన్ని వేసుకుని ఆలోచించుకుంటారండి ఆయన. ఎవరైనా సరే ఆ పథకానికి సంబంధించిన చిట్ట చివరి ఆలోచన ఏదో ఆ ఆలోచనకి అనుగుణంగా మొట్టమొదట ఒక చిన్న సంఘటనని ఏర్పాటు చేస్తే బాగుంటుందని వ్యాస మహర్షి ఆలోచించాడు. అందుకని ఆయన భవిష్యత్ ద్రష్ట, అంటే రాబోయే విషయాన్ని చూడగలడు, జరిగిపోయినటువంటి విషయాన్ని యథార్థంగా తెలుసున్నటువంటి వాడు. అంచేతనే అతీత అనాగత ద్రష్ట అన్నారు ఆయన్ని. జరిగింది తెలియగలడు, జరగబోయేదాన్ని కూడా ఊహించగలడు. కాబట్టి జరగబోయేది ఏదో దానిలోని విషయాన్ని, జరిగిన దానిది ఏదో దానికి కలిపి రాయాలని అనుకుని భాగవతాన్ని రాశాడు. ఓ మహాద్భుతమైన విశేషం ఏమంటే, మనం ఏ మత్స్య కూర్మ వరాహ అని అనుకుంటున్నామో ఈ అవతారాల వరుస నిజంగా ఆ అవతారాల్లో జరగలేదండి. ఆ విధంగా ఆ వరుసలో జరగల. మనం ఒక విధానాన్ని సృష్టించుకోవడం కోసం దశ అవతార క్రమాన్ని ఈ పద్ధతిగా ఏర్పాటు చేశారు. విష్ణు పురాణాన్ని మొట్టమొదట మనం తీసినట్టయితే ఆదివరాహ రూపంగా చెప్తారు ఆయన. ఆదివరాహం అవతి అవతారం అని. మొత్తం భూమి అంతా కూడా ప్రళయం అయిపోయి నీళ్లతో నిండిపోయింది. ప్రళయం అంటే అంతే కదా, మొత్తం అంతా నిండి ఉంటుంది. ప్రళయము, లయము అంటే నీళ్లతో నిండిపోవడం, అంతా లయమైపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆది వరాహ రూపాన్ని ధరించి విపరీతమైనటువంటి వేగంతో ఈ బరువైనటువంటి భూమిని తన యొక్క కోర మీద ధరించి ఒకే ఒక్కసారి అలా పైకి విపరీతమైన వేగంతో వచ్చాడు. ఆ వచ్చినటువంటి పైకి వచ్చిన కాలంలో మొత్తం ఉన్నటువంటి నీళ్ళన్నీ ఆకాశం పైభాగం వరకు కూడా చిమ్మబడిపోతే ఆ కోర మీద ఈ భూమి నిలుచుంటే మళ్ళీ ఈ కోర మీద ఉన్న భూమి నీళ్లలో పడి నీళ్లలోకి మునిగిపోకుండా ఉండడం కోసం ఆయన బాగా ఆలోచించి ఆ భూమి గుండ్రంగా దొర్లిపోకుండా కూడా ఉండేందుకు వీలుగా పర్వతాలని సృష్టి చేసి ఆ భూమిని ఈ నీళ్ల మీద నిలబెట్టాడని, అందుకనే ఇది చతుస్సముద్ర వేరావలయిత 4 సముద్రాల యొక్క ఆ భాగం చేతను చుట్టబడి కనిపిస్తోందని భాగవతం అక్కడి నుంచి ప్రారంభించి మరేదో చెప్తుంది. కాబట్టి మనకి ఏ అవతారాల వరుస కనిపిస్తోందో భాగవతం ఆ వరుస చెప్పదు. కారణం నిజమైనటువంటి వరుస ఇది. కాబట్టి రాబోయేది వెనుక జరిగింది కూడా తెలిసినటువంటి వ్యాసుడు ఆ సంఘటనని వెనుక సంఘటనతో ముడిపెట్టి చెప్పాడు. కాబట్టి ఇది చూడగానే ఇదేదోలా అనిపిస్తుంది, కానీ ఇదే నిజమైనటువంటి వరుస. స్వస్తి.